హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీటి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఫార్మసీకి సంబంధించిన జాబ్స్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన జాబ్స్, దాంతోపాటు వివిధ రకాలైన జాబ్స్ ఉన్నాయి. రీసెంట్గా నేను వేరే డిస్టిక్కి సంబంధించిన జాబ్స్ కూడా విడుదల అవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏలూరుకి సంబంధించిన డిస్టిక్లో మనము జాబ్స్ అనేటివి వచ్చాయి. తర్వాత ఇంకా వేరే జాబ్స్కు దీంతో పాటు నేను తీసుకొచ్చాను. వాటిని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళిపోదాం. చూడండి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి శాఖ వారి కార్యాలయం నుండి ఏలూరు నుంచి రిలీజ్ అయ్యింది. చూడండి, ఇక్కడ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ యూపీహెచ్సిస్ ఇన్ ఎర్నెస్ట్ వైల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఫార్మసీకి సంబంధించిన ఫార్మసిస్ట్ పోస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే కాంట్రాక్ట్ బేసిస్ 7 ఉండడం జరిగింది. మస్ట్ పోసెస్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. దాంతోపాటు D.Pharm లేదా B.Pharmకి సంబంధించిన సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలని చెప్తున్నారు. ఎవరైతే ఫార్మసీకి సంబంధించి రిజిస్టర్డ్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో మనం రిజిస్టర్ అవ్వాలని చెప్తున్నారు. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఓకేనా, ల్యాబ్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్, మస్ట్ పోసెస్ DMLT ఉండాలి, లేదంటే BSMLT ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్గా 1 year గవర్నమెంట్లో అప్రెంటిస్షిప్ చేసి ఉండాలని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? ఏపీ మెడికల్ కౌన్సిలింగ్ బోర్డులో మనం రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ రికగ్నైజ్డ్ బై యూజీసీ. తర్వాత గ్రాడ్యుయేషన్ విత్ 1 year PGDCA కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అనే అవుట్సోర్సింగ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి, అలాగే లాస్ట్ గ్రేడ్కి సంబంధించి అవుట్సోర్సింగ్, ఇది వచ్చేసి 4 పోస్ట్స్ ఉన్నాయి. తర్వాత మస్ట్ పాసెస్ 10th క్లాస్ అండి. ఓకేనా? 10th ఇలాగా 18 పోస్టులు ఉండడం జరిగింది మనకు. ఓకేనా? 4 రకాల పోస్టుకు సంబంధించి 18 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈ వెబ్సైట్ అనేది మనం కింద లింక్ ఇస్తాను. దీనికి నోటిఫికేషన్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో లింక్ పోస్ట్ చేశాను ఆల్రెడీ. మీరు అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది 300 రూపీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు డిస్ట్రిక్ట్ అని ఇచ్చారు. జిల్లా మరియు వైద్యాధికారి శాఖ కార్యాలయానికి మనము 3/2/2025 అంటే నెక్స్ట్ మంత్ 3rd లాస్ట్ డేట్ అండి. ఆదివారాలు అనేది వర్తించదు. ఓకేనా? మనం ఎంతున్న శనివారం లోపు ఈ మన అప్లికేషన్ అనేది ఎన్వలప్ కవర్ చేసేసి మనం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి, నెక్స్ట్ డీడీ తీసేసి అన్ని క్యాస్ట్ల వరకు అండి. సపరేట్ SC ST అలా ఏం లేదు. ప్రతి ఒక్కరూ డీడీ తీసి మన అప్లికేషన్ని అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అంటే 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి 75 మార్క్స్ మన క్వాలిఫైయింగ్ మార్క్స్, అలాగే మన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో, ప్రీవియస్గా మనం హాస్పిటల్లో వర్క్ చేసినట్టయితే ఆ ఎక్స్పీరియన్స్, అలాగే గవర్నమెంట్లో ఉన్నట్టయితే ఇంకొక ఎక్స్పీరియన్స్, ట్రైబల్ ఏరియాకి సంబంధించి, అలాగే రూరల్ అర్బన్ ఏరియాకి సంబంధించి వివిధ రకాల మార్క్స్ ఉండడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయి, SSC 10th లేదా ఇంటర్మీడియట్, మన టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించిన పోస్టులు, అవన్నీ మీరు రెడీ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్లో చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు కదా. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి, అలాగే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ ఫిక్స్ చేసేసి, నేమ్ ఆఫ్ క్యాండిడేట్, జెండరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ ఏంటి, తర్వాత మనకు ఈ సర్టిఫికేట్స్ ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే అన్నీ ఇచ్చేయండి, ఉన్నవాళ్ళు, లేనట్టయితే వదిలేయండి. మన డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీసినట్టయితే డీడీ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన అడ్రస్, మన క్వాలిఫికేషన్స్, తర్వాత మనం ఏదైతే గవర్నమెంట్లో ప్రీవియస్గా వర్క్ చేసామా, లేదంటే ఎక్కడన్నా ప్రైవేట్లో వర్క్ చేసినా కూడా ఇవ్వండి. నెక్స్ట్ మన 4th to 10th ఎక్కడైతే చదువుతామో అదే మన లోకల్ స్టేటస్ అని చెప్తున్నారు. డిక్లరేషన్ ఇచ్చేసి సిగ్నేచర్ చేసేసి అప్లికేషన్ పెట్టి
ఇచ్చేయండి. ఓకేనా. నెక్స్ట్ మనం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్కి సంబంధించి న్యూఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఈ కన్సల్టెంట్ పోస్టులకు సంబంధించి మనము www.iccrr.government.in వెబ్సైట్ని మనం విజిట్ చేసినట్టయితే ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని మనము స్కాన్ చేసినట్టయితే మనకు వేకెన్సీస్ అనేటివి మొత్తం ఫుల్ క్లారిటీగా ఫుల్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను మోర్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ మనకు రావాలి కాబట్టి నేను ఈ వీడియోని క్లిప్స్ ద్వారా చాలా మోర్ నెంబర్ మనకు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. చూడండి, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ కన్సల్టెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జనరల్ లైబ్రరీ అండ్ పబ్లికేషన్ అండ్ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన పోస్ట్ అండి. ఓకేనా. ఇటువంటివి ఎవరైతే క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటారో కంపల్సరీ అప్లై చేయండి. ఓకేనా. ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, మన ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ పోస్ట్ ఆర్ బై ఈమెయిల్ అని ఇచ్చారు కదా, spdamn.iccr@government.in అని చెప్పేసి సండే 16 ఫిబ్రవరిలోగా మనం సెండ్ చేయాలి. నెక్స్ట్ మనకు ఇక్కడ ఉంది కదా NIRDPR అనేసి హైదరాబాద్లో రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ శాఖ నుంచి చాలా రకాల పోస్టులు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. చూడండి, శాలరీ మాత్రం భారీగా ఉంది, ఎందుకంటే ఇవి ఎక్స్పీరియన్స్కి ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మనకు సంబంధించి ఎవరైతే ఫినాన్స్ సంబంధించి అకౌంట్ సంబంధించి ఉంటారో, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి కాబట్టి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఓకేనా. ఎవరైతే దీనికి సంబంధించిన దాంట్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఈ పోస్టులకు మాత్రం అప్లై చేసుకోండి. నెక్స్ట్ వాంటెడ్ టీచర్స్ అని ఇచ్చారు కదా, కేజీ టీచర్స్, తర్వాత కంప్యూటర్ టీచర్స్, పీఈటీ టీచర్స్, అలాగే ట్యూటర్స్. ఎక్కడ అంటే మనకు విశాఖపట్నం గురు స్కూల్కి సంబంధించినది ఇది అంటాం, పీఈటీ ట్యూటర్స్. చూడండి, ఇవన్నీ ఇచ్చారు. గురుస్ సంబంధించి ఇక్కడ బిహైండ్ MSR షాపింగ్ మాల్, వేపగుంట, విశాఖపట్నం. ఫోన్ నెంబర్ ఇచ్చారు 8464996622. ఓకే. నెక్స్ట్ కావలిను అమూల్ టేస్ట్ ఆఫ్ ఇండియా స్టోర్స్ జూనియర్ అసిస్టెంట్, క్వాలిఫికేషన్ వచ్చేసి BSc కంప్యూటర్స్ ఆర్ బీకామ్ కంప్యూటర్స్. సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా, ఆల్రెడీ రిటైర్డ్ మిలిటరీ నుంచి తీసుకుంటారో, అలాగే 10th క్లాస్ క్యాండిడేట్స్ ఎవరైతే నియర్ బై ఉంటారు కదా, సుప్రజ డైరీ ఫార్మ్కి సంబంధించి వీళ్ళు ఇక్కడ అనకాపల్లె డిస్టిక్, రైట్, అనకాపల్లె డిస్టిక్ నుంచి ఇది ఇవ్వడం జరిగింది. 6302413502కి మన రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఓకే. నెక్స్ట్ సంస్కృతి గ్లోబల్ స్కూల్ అనేసి ఇచ్చారు విశాఖపట్నం. దీనికి సంబంధించి టీచర్స్ కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సెకండరీ, సీనియర్ సెకండరీ, తర్వాత ప్రైమరీ టీచర్స్, యాక్టివిటీ ట్రైనర్స్ అండి. ఎవరైతే వోకల్ కమ్ ఇన్స్ట్రక్షనల్, వయలిన్, ఆర్ట్, క్రాఫ్ట్, డ్యాన్స్ అండ్ యోగా ఉందో వాళ్ళ రెజ్యూమ్ని 31 జనవరిలోగా మనం పంపించాలి. ఓకేనా. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేసి జ్యువెలరీస్కి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బంగారానికి వ్యాపారానికి మారు పేరుగా అని ఇచ్చారు కదా ఇక్కడ కొటేషన్. దీనికి సంబంధించిన వేకెన్సీ వచ్చేసి మేనేజర్ పోస్ట్కి 2 పోస్టులు ఉండడం జరిగింది. 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. అలాగే హెచ్ఆర్ కమ్ స్టోర్ మేనేజర్ అని ఇచ్చారు కదా, 3 years. అకౌంటెంట్ ఇచ్చారు, క్యాషియర్ ఇచ్చారు, సిస్టమ్ ఆపరేటర్ ఇచ్చారు, తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇటువంటి దాంట్లో చేసిన తర్వాత జ్యువెలరీలో కూడా మన హైయెస్ట్ పొజిషన్స్కి రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. ఓకే. తూని అంట అడ్రస్ వచ్చేసి. నెక్స్ట్ వాంటెడ్ అని ఇచ్చారు కదా, మార్కెటింగ్ మిత్రులకు సువర్ణ అవకాశం అని ఇది హెడ్డింగ్ ఇచ్చారు. సీనియర్ అండ్ జూనియర్ మార్కెటింగ్ పర్సన్, రిటైర్డ్ ఎంప్లాయీస్, తర్వాత టీమ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో చూడండి, ఇక్కడ మంత్లీ ఫీల్డ్ అలవెన్సెస్ ఇస్తారు, కమిషన్ ఇస్తారంట, ఇన్సెంటివ్స్ ఇస్తారని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా. గాజువాక జంక్షన్ వైజాగ్. ఓకేనా. గాజువాక జంక్షన్ వైజాగ్. నెక్స్ట్ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ అండి, అటానమస్ గుర్తుంచుకోవాలి. ఇమీడియట్ హైరింగ్ అనేసి ఇక్కడ పొజిషన్స్ ఇచ్చారు. వీళ్ళు ఏ పొజిషన్స్ ఇచ్చారంటే ప్రిన్సిపల్, ఓకేనా, ప్రిన్సిపల్, తర్వాత హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, తర్వాత టెక్నికల్ ట్రైనర్స్ ఇచ్చారు. నెక్స్ట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా ఇచ్చారు. ఓకేనా. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్స్, తర్వాత మనకు సోషల్ మీడియా మేనేజ్మెంట్, తర్వాత బిజినెస్ డెవలప్మెంట్, హాస్టల్ వార్డెన్స్, సెక్యూరిటీ గార్డ్స్, ఇలా చాలా రకాల జాబ్స్ అనేటివి రిలీజ్ చేశారు.
ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి 0 to 5 years ఏదైతే ఉందో వాళ్ళు ఫ్రెషర్గా అప్లై చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఏవైతే మినిమం 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాకు ఉంది అనుకున్నట్టయితే పిహెచ్డి క్యాండిడేట్స్ కూడా ఇక్కడ అప్లై చేయొచ్చు. ఓకేనా, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ 9492641052కి మన రెజ్యూమ్ కనుక వాట్సాప్ చేసినట్టయితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. తర్వాత ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ 27 to 30 January లోపు మనం 10 to 2:30 PM లోగా అవర్ బ్రాంచ్ని మీట్ అవ్వాలని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా, ఓకే, విజయవాడ అండి. నెక్స్ట్ వాంటెడ్ తెనాలి హాస్పిటల్ నందు ఫార్మసిస్ట్ అంట. ఓకేనా, ఫార్మసిస్ట్కి సంబంధించినది ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. 766000040096 అండి. తెనాలికి సంబంధించి హెల్త్ హాస్పిటల్కి సంబంధించి ఫార్మసిస్ట్ వాంటెడ్ అని ఇచ్చారు. నెక్స్ట్ డెలివరీ బాయ్కి సంబంధించి ఇదొక పార్ట్ టైం అండి. పార్ట్ టైంకి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ పార్ట్ టైం కావాలనుకుంటుంటారో వాళ్ళు కంపల్సరీ దీనికి కాల్ చేసి కనుక్కోండి. ఓకేనా, స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, 9849969872కి మీరైతే కాల్ చేసి కనుక్కోండి. చూడండి, ఇదొక చక్కటి మనకేమంటారంటే ఒక ప్రోవర్బ్ అని అనుకోవచ్చు. నేటి సమాజంలో చదువుకు తగ్గ ఉద్యోగం రాక, లేదంటే ఉద్యోగానికి తగ్గ నైపుణ్యం లేక చాలామందిగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారనేసి వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్లో ఇలా ఇవ్వడం జరిగింది. ఓకేనా, సన్శ్రీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి రియల్ ఎస్టేట్ దాంట్లో. ఓకేనా, మీకు కనుక ఇటువంటి రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఓకేనా, దీని గురించి నో ఇష్యూ. నెక్స్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ మినిమం 10 years 2 numbers ఉన్నాయని చెప్తున్నారు. సీనియర్ ఇంజనీర్స్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ 2 numbers. ఎలక్ట్రికల్ ఇంజనీర్కి సంబంధించి 2 numbers 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎలక్ట్రికల్ సూపర్వైజర్స్ 2 numbers 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. తర్వాత గ్లోబీ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఇది రావడం జరిగింది. ఈ తర్వాత ఇక్కడ హెచ్ఆర్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, తర్వాత కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే యాసెస్, ఓకేనా, యాసెస్ లైవ్లీహుడ్స్కి సంబంధించి ఫ్యూచర్ సీక్స్ ఇట్స్ లీడర్స్ నౌ. ఓకేనా, ఇది ఇచ్చారు. ఇక్కడ మనకు వేకెన్సీ ఇచ్చారండి. హైదరాబాద్ తెలంగాణ అకౌంటెంట్గా గ్రాడ్యుయేషన్ కామర్స్ చదివి ఉండాలి, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 2.4 lakhs to 4.5 lakhs వరకు వీళ్ళు శాలరీ అనేది ఇస్తామని మెన్షన్ చేశారు. ఎవరైతే సిఏకి సంబంధించిన అకౌంటెంట్ ఉంటారు కదా, లేదంటే బీకామ్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్కి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇదే దాంట్లో యాసెక్కి సంబంధించిన లైవ్లీహుడ్స్లో ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫినాన్స్ హెడ్ సిఏకి సంబంధించి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలంటున్నారు. దీనికి మాత్రం 7 lakhs to 9 lakhs ప్యాకేజ్ ఉంటుంది అని చెప్తున్నారు. కంపల్సరీ క్వాలిఫైడ్ సిఏ ఉండాలని చెప్తున్నారు, 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, ఇదండి ఇవాల్టి వీడియో. ఓకేనా, మరిన్ని వీడియోలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.